ఆలేరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? రోజు రోజుకంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి రోజుకొక రకంగా మీరు సీరీస్ వైస్‌గా దాన్ని చూపిస్తున్నారు, చెప్తున్నారు. ఏంటి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? మాకొస్తున్న కంప్లెయింట్స్, మాకొస్తున్న విషయాలు అంటే ఇంకా ఎవరు కూడా ఇలాంటి బాధలు పడకూడదు, ఎవరికీ అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతోని భూ కబ్జాల మీద నేను 2 సార్లు కూడా ప్రెస్‌లో మాట్లాడడం జరిగింది. ఆ తదనంతరం కూడా అనేక కంప్లెయింట్లు వస్తూ ఉన్నాయి. అంటే మా బాధ కూడా చెప్పండి, మాకు కూడా అన్యాయం జరిగింది, మాకు కూడా న్యాయం చేయండి అని వచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ నేను న్యాయం చేయలేకపోయినా వారికి ధైర్యం చెప్తా ఉన్నాను. 1, 2 కంప్లెయింట్లు వచ్చినాయి కదా, మీరు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ న్యాయ పోరాటం మీరు చేయండి, మద్దతుగా మేము ఉంటామని చెప్పడం జరుగుతుంది. అంటే మా ఉద్దేశం వల్ల ఏంటంటే ఇంకెవరు కూడా ఇట్లాంటి అన్యాయానికి గురి కావద్దనే ఉద్దేశంతో బీలైలే గారు చేస్తున్న తప్పులను మేము బయట ప్రపంచానికి తెలిసేలాగా చేస్తాము. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? 100% ఆధారం. నేను మాట్లాడిన 2 ప్రెస్ మీట్లలో కూడా 2 ప్రెస్ మీట్లలో 2 ఇష్యూస్ని నేను తీసుకొచ్చి చూపించాను. పూర్తి ఆధారాలు, పూర్తి డాక్యుమెంట్స్తో తీసుకొచ్చి ఇచ్చాను. ఈవెన్ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా అందరికీ కూడా ఆ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫైల్ షేర్ చేసిన సందర్భం. పూర్తి ఆధారాలతోనే నేను మీడియా ముందుకు వచ్చాను. బేసిక్గా గొంగుడు సునీత అంటే అసెంబ్లీలో ఎవరైనా సరే రఫాడించే మనిషి. బట్ బీర్లా ఐలైని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు మీరు? అంటే ఒకానొక సందర్భంలో కూడా మీరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అంటే నా నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ పెట్టాలని, డయాలసిస్ పేషెంట్లకు మొదట్లో నేను 0 అవర్లో డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలని నేను అడిగాను అసెంబ్లీలో. నన్ను ఆ రోజు నా పార్టీలో ఉన్న వాళ్ళే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు సునీత, అధికార పక్షంలో ఉండి నువ్వు అసెంబ్లీలో పెన్షన్ గురించి డిమాండ్ చేస్తున్నావు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే రోజు రాత్రి నా నియోజకవర్గం నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఈజ్ అబౌట్ 21 years. ఆ అబ్బాయి ఫోన్ చేసి, అక్క నా గురించి పెన్షన్ అడిగినావు, చాలా సంతోషం, నీ గురించి ఎంత అమ్మి అంటే, నేను డయాలసిస్ పేషెంట్ని, 3 అక్క చెల్లెలు నాకు, మా నాన్న లేడు, మా అమ్మ చాలా బాధపడుతోంది, నన్ను డయాలసిస్ ట్రీట్మెంట్కి వారానికి 3 రోజులు హైదరాబాద్ తీసుకుపోతుంది, నేను భారం అయిపోయిన ఈ కుటుంబానికి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనే మాట నేను నెక్స్ట్ డే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఈ విషయం చెప్పినాను. చెప్తూ ఏమన్నానంటే, మాకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయండి ఆలేరులో అని అడిగినప్పుడు, స్పీకర్ గారు టైం ఎక్కువ తీసుకుంటున్నానని చెప్పి నా మైక్ కట్ చేయబోయారు. అప్పుడు నాకు ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యి నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. ఇది బాధ నాకు తెలుసు. మా నాన్నకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండింది. అప్పుడు టెక్నాలజీ లేదు. బట్ అంటే ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు మీరు? ఇంత స్ట్రాంగ్ ఇంట్లో ఎదుర్కోవడం ఏముంటుంది చెప్పమ్మా. ఇప్పుడు వారు ఎమ్మెల్యే అయినారు, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, వారి పని వారు చేసుకుంటూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా ఇంకా ఎక్కువ వాదించాల్సింది. దట్స్ వాట్. ఇప్పుడు అభివృద్ధిలో వెనుకబడిపోతుందనే బాధ మాకున్నది. ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడుతున్నాం. గతంలో కూడా మెడికల్ కాలేజు, మేము శాంక్షన్ చేయించుకున్న మెడికల్ కాలేజీని ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటే కొడంగల్ తీసుకుపోయే ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఈ వార్త బయటికి రాగానే నేను సీరియస్గా దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్ళాను. ఎవరు వారు? మన ఆరోగ్య శాఖ మంత్రి గారు. ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, మా నియోజకవర్గానికి శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ తీసుకుపోవద్దని చెప్పి నేను పోరాటం చేసినా కాబట్టి ఈరోజు మెడికల్ కాలేజు ఇంకా కూడా యాదాద్రి పేరు మీద ఉన్నది. మొన్న అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిందనే చెప్పాలి. అంటే మేము ఎప్పటికప్పుడు మా ప్రాంతానికి జరిగే అన్యాయం మీద మేము మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఏవైతే మంజూరీ ఉన్నాయో వాటిని కొనసాగించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. బీలైలే గారు వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదమ్మా. ఉన్నది చెప్తున్నాను, ఏమీ జరగలేదు. మేము ఏవైతే మంజూరీలు ఇచ్చి శంకుస్థాపనలు చేసినామో ఆ పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు బీలైలే గారు ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలలో వేసి చైతన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఫౌండేషన్ స్టోన్ వేసి సంవత్సరం అవుతుంది, ఈ పని ఎందుకు జరగట్లేదు? కాంట్రాక్టర్ చేస్తలేడు. కాంట్రాక్టర్ ఎందుకు చేస్తలేడు? ఆయనకు బిల్స్ వచ్చేటివి ఉన్నాయి. మరి బిల్స్ ఇప్పించి పని చేయించుకోవాలి కదా. అంటే 9% కమిషన్ ఇస్తేనే బిల్ వస్తుంది, 9% కమిషన్ వస్తేనే పని స్టార్ట్ అవుతుంది. యాదాద్రి ఆలయం వద్ద షాపుల కేటాయింపులు అసలు ఏం జరుగుతుంది? షాపుల కేటాయింపు విషయంలో వాస్తవంగా అక్కడ ఇవ్వాల్సింది 139 మందికి షాపులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మా ప్రభుత్వం ఉండగానే దుకాణాలన్నీ కూడా పోయినాయి, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు పోయినాయి. అప్పుడు కేసీఆర్ గారు వారికి మాట ఇచ్చినారు, నేను మీకు దుకాణదారులందరికీ కూడా నేను దుకాణాలు కట్టిస్తాను, ఇదే వైటీడీఏ స్థలంలోనే నేను కట్టిస్తాను, మీకు అన్యాయం చేయనని చెప్పారు. దాని ప్రకారం పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఉండగానే కాంట్రాక్టర్ వెంబడి ఒక 60 షాపులు పూర్తి చేయించినాము. మిగతావి పనులు పురోగతిలో ఉండే. సో ఈ 60 మందికి షాపులు కేటాయించినప్పటికీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టకుండా ఇప్పటివరకు ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయలేదు, కనీసం కరెంటు కనెక్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు మా ఎమ్మెల్యే. ఆ విషయాల మీద మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇంకా విచిత్రమైన విషయం మీకు దృష్టికి తీసుకురావాలి. నేను ఈ మధ్యన ఈవో గారికి ఫోన్ చేసినాను, యారుగుట్ట ఈవో గారికి ఫోన్ చేసినాను.
ఇక్కడ దుకాణదారులకు మీరు దుకాణాలే సరిగ్గా ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు వాటాగా రావాల్సినవి మీరు ఇవ్వట్లేదు. పైగా కొత్తగా గాలిగోపురం పక్కన అసలు ఏ మాత్రం కూడా బాగుండని విషయం చేసినారు మీరు. టీ స్టాల్ ఎందుకు పెట్టినని అడిగిన. గాలిగోపురం ఎంత గొప్ప దేవాలయం అమ్మ అది. కింద గాలిగోపురం దగ్గర టీ పాయింట్ పెట్టినారు. టీ పాయింట్ ఎందుకు పెట్టినారండి మీరు? అది మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అప్పచెప్పినట్టుగా నాకు దాని మీద నాకు వార్త వచ్చింది. అంటే వారు ఏం చెప్తారంటే ఆదాయం పెంచుకోవడానికి పెట్టినాం. ఆదాయం పెంచుకోవడానికి వేరే వసతులు లేవా? ఇక్కడే టీ పాయింట్ ఎందుకు పెట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లదట అది. అంటే ఎంత దిగజారిపోతున్నారు. వారు ఎన్నో మాటలు చెప్పినారు ఎలక్షన్స్కి ముందు. ఈ బ్రిడ్జ్ గులగొట్టిచ్చేస్తా, ఇప్పటి వరకు ఇసుక రేణి కూడా తీయలే అక్కడి నుంచి. ఇన్కంప్లీట్గా ఉన్న రోడ్స్ చేస్తా అని చెప్పినారు, ఇప్పటి వరకు చేయలేదు. నేను హై లెవెల్ బ్రిడ్జ్లు ఒక 5 మంజూరు చేయించినాను. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు, వాగులు వచ్చినప్పుడు 2 సార్లు యాక్సిడెంట్ జరిగినాయి. ఒకసారి అయితే 2 ఆడపిల్లలు కొట్టుకపోతే, ఒక్క వాగు దగ్గర కొట్టుకపోతే 4వ వాగు దగ్గర దొరికినారు. అంటే 4వ కల్వర్టు దగ్గర దొరికినారు వాళ్ళు. అట్లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఓసారి అయితే వెహికల్ పోయింది, ఓసారి కారు పోయింది, కొట్టుకుపోయింది. వాటికి హై లెవెల్ బ్రిడ్జ్లు మంజూరు చేసినాం. ఈ రోజు వరకు పనులు చేయలే.